తమిళ సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. దర్శకుడు, నటుడు భాగ్యరాజ్ కన్నుమూశారు. గుండెపోటుతో చెన్నైలో తుది శ్వాస విడిచారు భాగ్యరాజ్. మొత్తం 75 సినిమాల్లో నటించినటువంటి ఆయన 25 చిత్రాలకు దర్శకత్వం కూడా వహించారు. కింగ్ ఆఫ్ స్క్రీన్ ప్లేగా భాగ్యరాజ్ కు మంచి పేరు ప్రఖ్యాతలు కూడా ఉన్నాయి. భాగ్యరాజ్ మృతితో సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. భాగ్యరాజ్ మృతి పట్ల సినీ ప్రేమికులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. భాగ్యరాజ్ మృతి కేవలం తమిళ సినీ పరిశ్రమకు మాత్రమే కాదు, దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి సినీ పరిశ్రమకు కూడా తీవ్రమైనటువంటి లోటుగా భావిస్తున్నారు. ఒకానొక సందర్భంలో కె బాలచంద్రన్ తనకు పోటీ పడే తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నటువంటి భాగ్యరాజ్ కు చూస్తే నాకు ఎనలేని అసూయ అని చెప్పినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా భాగ్యరాజ్ మృతి మాత్రం దక్షిణ భారతదేశానికి ఒక తీవ్రమైనటువంటి లోటుగా మాత్రం భావిస్తున్నటువంటి వైన మనం చూస్తున్నాం. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు భాగ్యరాజ్. గుండెపోటు వచ్చినటువంటి వెంటనే ఆయన చెన్నైలోని అపోలో హాస్పిటల్ కి తరలించారు. అయితే ఆయన హాస్పిటల్ కి వచ్చేసరికి మరణించినట్లుగా వైద్యులు ధృవీకరించారు. కె భాగ్యరాజ్ కేవలం ఒక నటుడిగా, దర్శకుడిగా మాత్రమే కాదు, దక్షిణ భారతదేశ చలనచిత్ర పరిశ్రమలో ముఖ్యంగా స్క్రీన్ ప్లే విభాగంలో తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి సంచలనాన్ని నమోదు చేశారు. ఒకానొక దశలో తమిళనాట రజనీకాంత్, కమల్ హాసన్ కు దీటుగా ఒక స్టార్డమ్ తెచ్చుకున్నటువంటి ఏకైక నటుడు మరియు దర్శకుడు భాగ్యరాజ్ మాత్రమే. ప్రధానంగా ఈయన అనేక సినిమాలకు సంబంధించి దర్శకత్వాన్ని కూడా వహించడం జరిగింది. ప్రధానంగా తెలుగు సినిమాలైనటువంటి బంగమ్మ గారి మనవడు, అబ్బాయి గారు, ఇంట్లో ఇల్లాలు, వంటింటి ప్రియురాలు, సుందరకాండ, అక్షింతలు వంటి సినిమాలన్నీ కూడా భాగ్యరాజ్ దర్శకత్వం వహించినటువంటి మూల కథలే ఒక ప్రధానమైనటువంటి కారణంగా వచ్చింది. ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి 35 చిన్న కథ కాదు అనేటువంటి చిత్రంలో కూడా ఆయన ప్రముఖమైనటువంటి ముఖ్యమైన పాత్రను పోషించారు. తాజాగా భాగ్యరాజ్ లేని లోటు తమిళ సినీ పరిశ్రమలో ఎనలేని విషాదాన్ని నింపింది అంటూ కూడా సినీ రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అయితే భాగ్యరాజ్ మృతికి సంబంధించి మరింత సమాచారం మా ఫిలిం కరెస్పాండెంట్ రవీంద్ర అందిస్తారు. రవీంద్ర, చెప్పండి. అత్యంత కీలకమైనటువంటి స్క్రీన్ ప్లేలో తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నటువంటి భాగ్యరాజ్ లేని లోటు తమిళ సినీ పరిశ్రమకు మాత్రం ఒక తీవ్రమైనటువంటి దిగ్భ్రాంతిని కలిగించింది. ప్రధానంగా మరణానికి గల కారణం ఏంటి? పూర్తి అప్డేట్స్ ఏంటి? కోలీవుడ్ పరిశ్రమను తీవ్ర విషాదాలు అయితే వెంటాడుతున్నాయని మనం ఈ సందర్భంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ లెజెండరీ ఫిల్మ్ మేకర్ భారతి రాజా గారు కన్నుమూసిన కొన్ని వారాలకే భాగ్యరాజ్ గారు చివరి శ్వాస తీసుకోవడం అనేది సినీ ప్రియులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఒక తెలుగు, మలయాళం తదితర భాషల్లో తనదైన ముద్ర వేయడంలో భాగ్యరాజ్ చూపించిన చొరవ ఏదైతే ఉందో, అందులో సుమారుగా 20 దాకా సినిమాలు గొప్ప విజయం సాధించడమే కాకుండా బలమైన ముద్ర ఫిల్మ్ మేకర్స్ మీద వేయగలిగాయి. మనం ఆయన కెరీర్ గ్రాఫ్ ను ఒకసారి తీసుకుంటే కనుక 1977లో ఆయన దర్శకుడిగా మొదటి అడుగు సువరిల్లాద చిత్రరంగంతో ఆయన మొదటి అడుగు పడింది. అదే సంవత్సరం ఆ హీరోగా భారతి రాజా గారు తీసిన పుతియ వార్చగల్ సినిమాతో ఆయన హీరోగా తెరంగేటం చేశారు. రెండిట్లోనూ సక్సెస్ సాధించడం అనేది అరుదైన ఘనతగా అప్పట్లో ఆ పత్రికల్లో కూడా రావడం అనేది మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. భాగ్యరాజ్ గారికి తమిళంలోనే కాదు తెలుగులోనూ అభిమానులు ఉన్నారు. ఆయన నటించిన పోలీస్ బావ, గౌరమ్మాని మొగుడెవరమ్మ, వద్దంటే పెళ్లి, డార్లింగ్ డార్లింగ్, చిన్న రాజా లాంటివి ఇక్కడ కూడా మంచి విజయం సాధించాయి. మనకు వెంకటేష్ సూపర్ హిట్స్ గా చెప్పుకునే అబ్బాయి గారు, ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు, సుందరకాండ ఇలాంటి ఎన్నో సూపర్ హిట్స్ కి కథలు ఇచ్చింది భాగ్యరాజ్ గారు. ఇంకా గొప్ప విషయం ఏంటంటే బాపు గారు తీసిన రాధా కళ్యాణం సినిమా ఏదైతే ఉందో అది భాగ్యరాజ్ తీసిన అంత ఏడు నాటకల్ అనే తమిళ హిట్ మూవీకి రీమేక్. అంటే భాగ్యరాజ్ గారి ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందని చెప్పడానికి ఇవి కేవలం చిన్న ఉదాహరణలు మాత్రమే. ఎంజీఆర్ గారు రాజకీయాల్లో ప్రవేశిస్తున్న టైంలో నాకు నటవారసుడిగా కనిపిస్తుంది భాగ్యరాజ్ అనే చెప్పడం బట్టి ఈయన ఎంత ఘనతను సొంతం చేసుకున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. కానీ రవీంద్ర, తెలుగులో ఆయన నటించినటువంటి సినిమాలు చాలా తక్కువగా ఉన్నా కానీ ఆయన రాసినటువంటి కథలు తెలుగు అగ్ర హీరోలకు ఒక కీలకమైనటువంటి కెరీర్ కు ఒక కీలకమైనటువంటి పునాది వేయడానికి కారణంగా నిలిచాయి. సో ఈ కోవలో ఎలా చూడొచ్చు అంటారు? టాలీవుడ్ లో భాగ్యరాజ్ పాత్ర అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా టాలీవుడ్ లో మనకు భాగ్యరాజ్ పాత్ర చాలా బలంగా ఉందని చెప్పాలి. ఎంతగా అంటే భాగ్యరాజ్ గారి సినిమాలు తమిళ నుంచి తెలుగులోకి డబ్బింగ్ అయిన తర్వాత కూడా అవి హిట్ అయ్యాక కూడా
మళ్ళీ వాటిని రీమేక్ చేయడం అనేది భాగ్యరాజ్ గారి విషయంలోనే జరిగింది. ఉదాహరణకు ఆయన తీసిన ఇది నమ్మాల్ అనేది మనకు నేను మీ వాడినేగా తెలుగులో డబ్బింగ్ చేశారు, అది సక్సెస్ అయింది. మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత అదే కథను తీసుకొని మోహన్ బాబుతో ఈవి సత్యనారాయణ గారు అదిరింది అల్లుడుగా రీమేక్ చేశారు. కానీ నేను మీ వాడిని అంత విజయం అదిరింది అల్లుడు సాధించలేకపోవడం మనం గమనించాలి. అంటే మోహన్ బాబు లాంటి విలక్షణ నటుడు సైతం భాగ్యరాజ్ ని మ్యాచ్ చేయలేకపోయారనేది అప్పట్లో ప్రేక్షకులు మాట్లాడుకున్నారు. తర్వాత నేను ఇందాక చెప్పినట్టు అబ్బాయి గారు కావచ్చు, ఇంట్లో ఇళ్ళలు వంటింట్లో ప్రియురాలు కావచ్చు, ఇవన్నీ కూడా భాగ్యరాజ్ గారు అందించిన కథలే. ముఖ్యంగా మనం ఇక్కడ సుందరకాండ ప్రస్తావన ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఒక స్టూడెంట్ కి టీచర్ కు మధ్య ఒక ప్రేమ అనేది మొదలైతే కనుక దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలనేది చాలా సున్నితంగా ఒక జబ్బుతో ముడిపెట్టి అద్భుతంగా చూపించిన భాగ్యరాజ్ గారు ఆ సినిమాతో తెచ్చుకున్న పేరైతే చాలా గొప్పది. దాన్ని రాఘవేంద్ర రావు గారు వెంకటేశ్వర తెలుగులో ఆ సుందరకాండగా రీమేక్ చేశారు. సో ఇలా పలు రకాలుగా మనకు భాగ్యరాజ్ గారి అనుబంధం తెలుగు పరిశ్రమతో ఎప్పటి నుంచో ఉంది. ఆయన కేవలం దర్శకుడిగానే కాదు, నటుడిగా కూడా తెలుగులో అవునా మీ ఇంటికి వస్తే ఏమిస్తారు, మా ఇంటికి వస్తే ఏం తెస్తారు, మేము వయసుకు వచ్చాం, రెడ్ అలర్ట్, 35 చిన్న కథ కాదు, కుబేరాలో కూడా ఆయన నాగసాధువుగా చిన్న పాత్ర పోషించారు నాగార్జున సినిమా. అంటే ఈయన వయసు ఎంత మీరుతున్నా కూడా నటుడిగా తను ఇంకా కనిపించాలి, తను ఇంకా మెప్పించాలి అనే తపన ఆయనలో నిత్యం ఉండేది. రైట్ రవీంద్ర, థ్యాంక్ యూ. తమిళ సినీ పరిశ్రమలో ఒక విషాదకరమైనటువంటి వార్త చోటు చేసుకుంది. దర్శకుడిగా, నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నటువంటి భాగ్యరాజ్ ఇక లేరు. గుండెపోటుతో చెన్నైలో తుది శ్వాస విడిచారైన. గుండెపోటు వచ్చినటువంటి వెంటనే కుటుంబ సభ్యులు హుటాహుట్టిన హాస్పిటల్కి తరలించారు. కానీ హాస్పిటల్కి తరలించే లోపే ఆయన మరణించినట్లుగా వైద్యులు ధృవీకరించారు. దాదాపు 75 సినిమాల్లో భాగ్యరాజ్ నటించారు. 25 సినిమాలకు ఆయన దర్శకత్వం కూడా వహించినటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. తెలుగు సినిమాలతో ఒక బలమైనటువంటి అనుబంధం భాగ్యరాజ్కు ఉందని చెప్పుకోవాలి. ప్రధానంగా తెలుగులో ఆయన నటించినటువంటి, మెప్పించినటువంటి సినిమాలు తక్కువే అయినా తెలుగులో ఉన్నటువంటి అగ్ర హీరోలందరికీ కూడా ఒక మెరుగైనటువంటి కథలను అందించి వారి కెరీర్లో ఒక బలమైనటువంటి పునాది వేసుకోవడానికి భాగ్యరాజ్ కారణమయ్యారు. ప్రధానంగా మనం చెప్పుకుంటున్నా, మరి ముఖ్యంగా తెలుగులో సూపర్ హిట్ అయినటువంటి మంగమ్మ గారి మనవడి సినిమా కానివ్వండి, అబ్బాయి గారు, ఇంట్లో ఇల్లాలు, వంటింటి ప్రియురాలు, సుందరకాండ, అక్షింతలు వంటి సినిమాలు ఈయన కథలకు సంబంధించినటువంటి మూలాంశమే. ప్రధానంగా భాగ్యరాజ్ ఒక సినీ కెరీర్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా మొదలవడం, లెజెండరీ దర్శకుడు భారతీ రాజా వద్ద 16 వైనితులే, అంటే రీసెంట్ గా భారతీ రాజా కూడా కనుమూయడం, తాజాగా భాగ్యరాజ్ కూడా కనుమూయడం, వరుసగా తమిళ సినీ పరిశ్రమలో మాత్రం విషాదాలే చోటు చేసుకుంటున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. ఒకానొక సందర్భంలో భాగ్యరాజ్ రాసేటువంటి స్క్రీన్ ప్లే చూస్తుంటే నాకే అసూయ కలుగుతూ ఉంటుందని కె బాలచంద్రన్ ఒక ప్రత్యేకమైనటువంటి ఇంటర్వ్యూలో చెప్పినటువంటి సందర్భాలు కూడా మనకు తెలుసు. తమిళనాడు ముఖ్యమంత్రి, దిగ్గజ నటుడు ఎంజి రామచంద్రన్ ఒకప్పుడు తన సినీ వారసుడిగా కె భాగ్యరాజును స్వయంగా ప్రకటించారంటే ఈయనకు తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఏ విధంగా సంపాదించుకున్నారో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆ స్థాయిలో ఆ సామాన్యమైనటువంటి ప్రజలను గెలుచుకున్నటువంటి మనం. దీంతో పాటుగా కీలకంగా ఆయన రాసినటువంటి అనేక కథలు తెలుగులో కూడా అందరికీ ఒప్పించడం కూడా చేసినటువంటి మనం. కథ రాయాలి అంటే భాగ్యరాజ్ కలం నుంచి జాలువారాలి, సినిమా తీయాలి అంటే భాగ్యరాజ్ సృష్టి నుంచి వెలువడాలి అనేటువంటి రీతిలో తమిళ, తెలుగు సినీ పరిశ్రమలకు తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నటువంటి భాగ్యరాజ్ ఇక లేరు అనేటువంటి వార్త తమిళ సినీ పరిశ్రమలో మాత్రమే కాదు, దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి సినీ వర్గాల్లో కూడా ఒక తీవ్ర దిగ్భ్రాంతి కలిగించేటువంటి వార్తగానే నిలుస్తుంది. అయితే ఆయన అంత్యక్రియలకి సంబంధించి లేదా ఆయన మృతదేహాన్ని సందర్శకుల నిమిత్తం ఉంచేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. తమిళనాడు ప్రభుత్వం దీనికైనా ప్రత్యేకంగా ప్రభుత్వ లాంఛనాలతో ఆయన యొక్క దహన సంస్కారాలు నిర్వహించేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. కానీ భాగ్యరాజ్ లేనటువంటి లోటు మాత్రం సినీ రాజకీయ ప్రముఖులను జీర్ణించుకోలేక చేస్తుంది.